పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు మంత్రి నారా లోకేష్ హస్తినలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లతో వేర్వేరుగా సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేష్ చర్చించనున్నారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సీఎం నారా చంద్రబాబు సైతం ఈ నెల 19న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన 18వ తేదీ సాయంత్రమే విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 19న చంద్రబాబు పర్యటన జరగనుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నారా లోకేష్ పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. శాలిని, ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే కనుక ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఏదైతే ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకు అయితే కనుక అంశాలపై ప్రస్తావించడం కూడా తెలుస్తోంది. ఏదైతే ఈ రోజు సాయంత్రం అయితే కనుక ఢిల్లీకి ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ అక్కడ ఢిల్లీలోనే ఈ రోజు రాత్రి ఉంది. రేపు పలువురు కేంద్ర మంత్రులను అయితే కనుక కలవనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇటీవలే ఏదైతే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీకి ఎన్నికైనటువంటి నేపథ్యంలోనే శుభాకాంక్షలు తెలియజేసే ఉన్నట్లయితే కనుక ఇటు ఏదైతే విద్యా వ్యవస్థలో కావచ్చు, అదేవిధంగా ఐటీ రంగంలో కావచ్చు, ఇటు రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులకు అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది.